తెలంగాణలో కాంగ్రెస్ పెండింగ్ స్థానాలపై కసరత్తు చివరి దశకు చేరుకుంది. కొన్ని రోజులుగా అభ్యర్థులను ఫైనల్ చేసేందుకు హైకమాండ్ తర్జన భర్జన పడుతుంది. ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అన్ని రకాలుగా ఆలోచిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే 14 సీట్లకు అభ్యర్థులను ప్రకటించగా ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ సీట్లు మాత్రమే మిగిలిపోయాయి. నేడు పెండింగ్ స్థానాల విషయం దాదాపు కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖమ్మం పార్లమెంట్ స్థానానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క భార్య నందిని, ప్రసాద్ రెడ్డి, రఘురాం రెడ్డి, మండవ వెంకటేశ్వర్ల పేర్లు లిస్టులో ఉన్నాయి. అయితే పొంగులేటి ప్రసాద్ రెడ్డికి సీట్ పక్కా అనే ప్రచారం జరుగుతోంది. కరీంనగర్ స్థానానికి ప్రవీణ్ రెడ్డి, వెలిచాల రాజేందర్ రావు పేర్లు వినిపిస్తున్నాయి. ఇక రాజేందర్ కే సీటు ఖాయమని పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని సమీప పనులకు ఇచ్చే ఛాన్స్ ఉంది. అయితే మొన్నటి వరకు సానియా మిర్జా పేరు కూడా లిస్టులో ఉందనే ప్రచారం జరుగుతోంది. మరికొద్ది గంటల్లో మిగిలిన 3 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించనున్నట్లు కాంగ్రెస్ నేతలు అంటున్నారు. ఓవరాల్ ఇష్యూకి సంబంధించి మరింత సమాచారం మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాదిక్, చెప్పండి. అయితే తెలంగాణలో పెండింగ్ స్థానాలపై కసరత్తు చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తుంది. ఏంటి, ఎవరికి ఇచ్చే ఛాన్స్ ఉందంటారు? ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ పెండింగ్లో ఉన్నటువంటి 3 పార్లమెంటు స్థానాలకు అభ్యర్థులను నేడు ఏ క్షణమైనా కూడా ప్రకటించే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. అందులో ఖమ్మం ఉంది, కరీంనగర్, హైదరాబాద్ ఈ 3 పార్లమెంటు సెగ్మెంట్లకు గాను ఇప్పటికే తీవ్ర కసరత్తులు చేస్తుంది ఏఐసీసీ. ఎందుకంటే ఖమ్మం సంబంధించిన పార్లమెంటు స్థానానికి ఆశావాహుల సంఖ్య చాలా తీవ్రంగా ఉంది. అంతేకాకుండా మంత్రుల యొక్క కుటుంబ సభ్యులకు కూడా టికెట్లు కావాలని వాళ్ళు కూడా తీవ్ర ప్రయత్నం చేస్తున్న ధర్మిలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఫ్లాష్ సర్వే కూడా నిర్వహించింది. సునీల్ కనుగోలు టీం కూడా పూర్తి స్థాయిలో ఖమ్మం పార్లమెంట్ స్థానానికి ఎవరికి ఇవ్వాలనిపైన చర్చలు కొనసాగిస్తున్న తరుణంలో అందుకోసమే ఈ 3 పార్లమెంటు సెగ్మెంట్స్ సంబంధించిన అభ్యర్థుల ఎంపిక అన్నది ఆలస్యం అవుతుందని కూడా గాంధీభవన్ వర్గాలు చెప్తున్నాయి. ఏదైనప్పటికీ ఈరోజు సాయంత్రం కల్లా కరీంనగర్, ఖమ్మం, హైదరాబాద్ సంబంధించినటువంటి పార్లమెంటు సెగ్మెంట్ల అభ్యర్థులను ఖరారు చేసే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ప్రధానంగా ఖమ్మం జిల్లాలో మాత్రం 3 మంత్రులు కూడా వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా టికెట్లు ఇవ్వాలని కూడా అధిష్టానంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు. ప్రయత్నాలు కూడా ముమ్మరం చేస్తున్నారు. అందులో భాగంగా డిప్యూటీ సీఎం ఉన్న మల్లు బట్టి విక్రమార్క సతీమణి నందినికి టికెట్ కావాలని ఆయన కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తుండగా, అదేవిధంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన తమ్ముడికి ప్రసాద్ రెడ్డి కూడా టికెట్ కావాలని కూడా ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా తుమ్మల నాగేశ్వరరావు కుమారుడైనటువంటి యుగంధర్కు టికెట్ రావాలని ఆయన కూడా ప్రయత్నం చేస్తుండగా, బీసీ సామాజిక వర్గానికి టికెట్ ఇవ్వాలని కూడా ముమ్మర ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా మిగతా యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతలు సంబంధించిన వాళ్ళు బీసీ సామాజిక వర్గం మరింత నేతలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. సీతారాములు కానీ లేకపోతే మనకు లోకేష్ యాదవ్ సంబంధించినటువంటి వాళ్ళు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. బీసీ సామాజిక వర్గానికి ఇవ్వాలి, ఎందుకంటే టికెట్ బీసీలకు సంబంధించిన సామాజిక సమీకరణలు కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ధర్మిలో కాంగ్రెస్ పార్టీ ఖమ్మం సెగ్మెంట్ను బీసీలకు ఇవ్వాలని కూడా వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. సో సామాజిక సమీకరణలను పూర్తిగా క్రోడీకరిస్తున్నటువంటి ఏఐసీసీ పూర్తి స్థాయిలో అక్కడ ఖమ్మం సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం, బీసీ సామాజిక వర్గాలు ఎవరికి ఇవ్వాలనిపైన కూడా ఇప్పటికే కసరత్తు ముమ్మరం చేస్తుంది. అందులో భాగంగానే ఫ్లాష్ సర్వే కూడా నిర్వహించింది. నేతలతో డైరెక్ట్గా మాట్లాడిన సందర్భం కనబడుతుంది. అయితే ఈరోజు అంటే మొత్తం గాంధీభవన్ వర్గాలు కానీ లేకపోతే మిగతా సంబంధించినటువంటి రాజకీయ నాయకుల నుంచి